methods. So again, methods in Java. What is your method? Method is nothing but it is a set of code or block of code. Okay, method is nothing but it is a set of code or block of code we are using to perform a specific task. We are using that method we are using to perform a specific task. Method is nothing but it is the collection of statements. Method and method is nothing but collection of statements. Okay, so up to now we are writing the programs in sequential manner. ఇప్పుడు వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని అంటే మెయిన్ మెథడ్ రాసిన మెయిన్ మెథడ్ లో ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వచ్చింది. ఓకే అండి, నౌ వీఆర్ యూజింగ్ మెథడ్. Why we are using the method? What are the advantages of benefits of the method? The first one is code reusability. If you write some set of statements in one particular place, if you want the same code again, no need to write the same code again and again. When you write the same code again and again, code duplication. ఏమవుతుంది, మళ్ళీ రాస్తే code duplication వస్తుంది. Plus memory wastage, compiler getting confused. Okay, so the first advantage is code reusability. The second advantage is code readability. Reusability and readability. Readability అంటే ఏంటి, మనం ఇక్కడ రాసే మెథడ్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ అన్ని విత్ ఇన్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్ రాస్తాం. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. సో ఈ మెథడ్ లో ఏమేమి స్టేట్మెంట్స్ రాసినవి అనేది మనం ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ లో మనం ఏమేమి స్టేట్మెంట్స్ రాసినవి అనేది ఈజీగా రాసుకోవచ్చు. సో వీ హ్యావ్ ఎన్ కోడ్ రీడబిలిటీ అండ్ కోడ్ రీయూజబిలిటీ. ఓకే అండి, సార్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వీ హ్యావ్? What are the different types of methods we have? Anyone? There is two types of methods, and the first one is predefined methods. First one is predefined methods, also call it as library methods అని కూడా కాల్ చేస్తారండి, are also call it as ఏమంటారు బిల్ట్ ఇన్ మెథడ్స్ అని కూడా. ప్రీ డిఫైన్డ్ అయినా బిల్ట్ ఇన్ అయినా లైబ్రరీ మెథడ్స్ అన్న సేమ్. ఓకే అండి, సో దీస్ మెథడ్స్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై జావా డెవలపర్. ఆథర్ ఆఫ్ ద జావా, దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ సమ్ మెథడ్స్. Yesterday we have discussed about the methods. The method is in class, the class is in ప్యాకేజ్. మెథడ్ ఏమో క్లాస్ లో ఉంటది, క్లాస్ ఏమో ప్యాకేజ్ లో ఉంటది. ఆ మెథడ్ ని యూజ్ చేయాలంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ వన్ మెథడ్. ఆ మెథడ్ ఎక్కడ ఉంటది, క్లాస్ లో ఉంటది. ఆ క్లాస్ ఎక్కడ ఉంటది, ప్యాకేజ్ లో ఉంటుంది. ఫస్ట్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకొని సెకండ్ ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ ని కాల్ చేసుకోవాలి. అది ప్రీ డిఫైన్డ్ మెథడ్ అయినా యూజర్ డిఫైన్డ్ మెథడ్ అయినా సేమ్ ప్రాసెస్. ఎక్కడైనా మెథడ్ ఎందులో ఉంటుందండి, క్లాస్ లో ఉంటుంది. క్లాస్ ఎందులో ఉంటుంది, ప్యాకేజ్ లో ఉంటుంది. క్లాస్ ఎందులో ఉంటుంది, ప్యాకేజ్ లో ఉంటుంది. ఆ మెథడ్ ని మనం యూజ్ చేయాలంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అండి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, okay, scanner functions, different functions or methods, both are same. For example, scanner methods, next int, next float, next boolean, next long, next line, ఇవన్నీ ఏ క్లాస్ లో ఉంటాయి, స్కానర్ క్లాస్ లో ఉంటాయి. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ లెంత్, ఓకే అండి, అప్పర్ కేస్ STR UPR, STR LWR లోయర్ కేసు, కాన్కాటినేషన్, రివర్స్, మనం చూసినాం కదా స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్క్వేర్ రూట్, ఓకే అండి, రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్ని మనం యూజ్ చేయాలంటే నార్మల్ గా మనం మెథడ్ ని ఎలా కాల్ చేస్తాం సార్ అంటే వీ హ్యావ్ 2 ways అండి.
The first one is you can call the method with the help of object. And the second way is to call the method with the help of variable. Predefined methods ని మనం వేరియబుల్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ నో నీడ్ టు క్రియేట్ an ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం రాసినాం నేమ్ is equals to Krishna. Name is equal to Krishna. So to find the length of this string, name dot length. Name dot length. So here length is an predefined method. Length is an predefined. ఈ మెథడ్ ఏం చేసినాం మనం ఇక్కడ కాల్ చేసినాం. ఎలా కాల్ చేసినాం? వేరియబుల్ ద్వారా కాల్ చేసినాం. నేమ్ అనేది ఏంటండి? వేరియబుల్. సో ఏ వేరియబుల్ ఇది? స్ట్రింగ్ వేరియబుల్. స్ట్రింగ్ వేరియబుల్ ద్వారా ఈ మెథడ్ ని కాల్ చేసినాం. ఏ మెథడ్ ఇది? స్ట్రింగ్ మెథడ్. ఏ మెథడ్ ఇది? ప్రీడిఫైన్డ్ మెథడ్. ఓకే అండి. సో ద సెకండ్ టైప్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. User defined method. We know whenever the developer need more than predefined. Developer కి predefined methods కన్నా అదర్స్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? యూజర్ డిఫైన్ లోకి వెళ్తాం. ఓకే అండి. సో ఆల్వేస్ whenever you are going with an user defined, you must follow the syntaxes. You must follow the rules. Class name user defined. You must follow the syntax with rules. Variable name is user defined. You must follow the rules with the syntax. Method name is user defined. Whenever we are going with an user defined, you must follow the rules, syntax with the rules. So here user defined is also an user defined method. So whenever the developer need other than predefined methods, they have an option to create their own methods. Their own methods. So these methods declare with the help of syntax with rules. User defined and em cheptunna always follow an syntax with rules. Sir, how to define user defined methods? What is the syntax? What are the rules? I need to follow it. ఓకే అండి. ఇక్కడ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి యూజర్ డిఫైన్డ్ లో. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్. డైనమిక్ ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటారు. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్. అసలు ఫస్ట్ ఒక మెథడ్ ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం, తర్వాత స్టాటిక్ నాన్ స్టాటిక్ ని చూద్దాం. ఓకే అండి. హౌ టు డిక్లేర్. ఏ మెథడ్ మనం రాసేది? యూజర్ డిఫైన్డ్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం రాసేది ఏ మెథడ్ అండి? యూజర్ డిఫైన్డ్ మెథడ్. హౌ టు డిక్లేర్ యాన్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. ద సింటాక్స్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైయర్, రిటర్న్ టైప్, method name, in parentheses parameters are also called it as arguments. Parameters are arguments. No semicolon. Access specifier, return type, method name, parameters list. Open the method. So here inside the method write an body of method. ఇందులో ఏం రాసుకుంటారండి? స్టేట్మెంట్స్. మీకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ ని ఇక్కడ రాసుకోవచ్చు. క్లోజ్ ద మెథడ్. ఓకే అండి. దీన్ని మెథడ్ డిక్లరేషన్ అంటారు. మెథడ్ డిక్లరేషన్. దీన్ని ఏమంటారంటే మెథడ్ సిగ్నేచర్ అంటారు. మెథడ్ సిగ్నేచర్, బాడీ ఆఫ్ ద మెథడ్. ఓకే అండి. గుర్తుపెట్టుకోండి, when you are creating an method, if you run that method, you must call this method at main method.
ఇది మెయిన్ ఇది మెథడ్ ని యూజర్ డిఫైన్డ్ మెథడ్ డిక్లేర్ చేశారు. ఓకే, వితౌట్ మెయిన్ మెథడ్ యు ఆర్ ఏబుల్ టు కంపైల్ ద మెథడ్, బట్ వితౌట్ మెయిన్ మెథడ్ వీఆర్ అనేబుల్ టు రన్ ఎనీ జావా ప్రోగ్రామ్. తెలుసు కదా పాయింట్. మెయిన్ మెథడ్ లేకుండా మనం ప్రోగ్రామ్ రన్ చేయలేస్తామా? నో. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇన్ మెయిన్ మెథడ్ లో ఏం చేయాలండి? కాల్ ఏబో మెథడ్. పైన ఉన్న మెథడ్ ఏం చేయాలి? కాల్ చేయాలి. when you call the method, then only the method will be executed. Without calling the method, there is no method will be executed. Even if you write the main method, if you are not calling, no method will be executed. Method execute కావాలంటే కంపల్సరీగా ఆ మెథడ్ ఏం చేయాలి? మనం కాల్ చేసుకోవాలి. If you write n number of methods in the class, మెథడ్ ఇప్పుడు ఈ మెథడ్ ఎక్కడ రాసినామండి? మనం ఎక్కడ రాసినామమ్మా? క్లాస్ లో కదండి. ఈ మెథడ్ ఎక్కడ రాసినాం? క్లాస్ లో రాసినాం. when you write n number of methods in the class, how many methods you are call, that methods only executed. నువ్వు ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినా కూడా ఏ మెథడ్ అయితే కాల్ చేస్తావో ఆ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్. If you have n number of methods, for example, if you want only one particular method, you are able to call that method only. If it is a sequential execution, there is no option to execute this particular part of the program. మనం క్లాస్ లో రాసినప్పుడు నాకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కావాలంటే మనం పర్టికులర్ పార్ట్ కావాలంటే ఎగ్జిక్యూట్ చేయలేము. ఒకవేళ చెయ్యాలి అంటే దానికి మళ్ళీ రాయాలి, మనం కండిషన్స్ రాసుకోవాలి. But in the method without conditions, you are able to call which one you want. Sir, I have 10 methods, but right now I want only one method. You can call that method only. ఆ మెథడ్ మాత్రమే మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో వాట్ ఇస్ ద సిగ్నేచర్? యాక్సెస్ స్పెసిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, బాడీ ఆఫ్ ద మెథడ్, అండ్ కాల్ దిస్ మెథడ్ ఇన్ మెయిన్ మెథడ్. Okay, shall we write the program? Okay, so now write a Java program to perform calculator program. మన రాసే ప్రోగ్రామ్ ఏంటండి? క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ లో మనకి ఏం ఆప్షన్స్ ఉండాలి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఆల్ ఇన్, if you want modulo division is also, all in one class. Without methods concept, is it possible to write or not? Calculator program possible అవుతుందా కాదా? కాదా? అవుతుందా కాదా? అవుతుంది. మనం రాసినాం కదా. ఎక్కడ రాసినాం? బై యూజింగ్ స్విచ్ చేసి రాసినాం కదండి. లేకపోతే నార్మల్ గా రాస్తే ఏమవుతుంది? ఎట్ ఏ టైం అన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. Which one you want to choose, it will execute with the help of switch. The same concept we will execute in methods concept. Methods లో execute చేసి చూద్దాం. ఓకేనా? ఎలా సార్ అంటే, let's discuss here one by one. The first one is access specifier. నార్మల్ గా మనం మెయిన్ మెథడ్ రాసినప్పుడు పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్ అని రాస్తాం కదా. అందులో ఫస్ట్ వన్ ఏంటండి? Public. The meaning of public is the advantage of method is code reusability, right? Who reuse that code? ఎవరు ఆ కోడ్ ని రీయూజ్ చేసుకోవాలి? ఎనీవన్ ఆర్ పర్టికులర్ పర్సన్, ఎనీవేర్. ఓకే అండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్, if it is public, anyone. If it is public, access anyone. We have mainly 4 types of access specifiers: public, private, protected, deep. We have 4 types of access specifier.
Public, private, protected, default. Public means this method, anyone can reuse it. Anyone can reuse it. Anywhere can reuse it. Private means only the particular person. So the meaning of particular person is we have three options to call these methods. We have three options to call this method. The first one is same package, same class. Same package, same package. Same package. Different package, different. Sir, anyone can use ante, sir నేను తీసుకుపోయి యూజ్ చేసుకోవచ్చా సార్ అంటే ఎస్. ఎక్కడ యూజ్ చేసుకోవాలి? వీఆర్ ఏం యూజ్ చేస్తున్నాండి మనం ఇక్కడ? మెథడ్ కదా. ఓకే అండి. సో విచ్ వన్ వీఆర్ యూజింగ్ హియర్? ద మెథడ్ ఈజ్ ఇన్ క్లాస్. ద మెథడ్ ఈజ్ ఇన్, ద క్లాస్ ఈజ్ ఇన్ ప్యాకేజ్. మెథడ్ అనేది క్లాస్ లో ఉంటుంది, క్లాస్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు ఒక ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ లో అదే క్లాస్ లో మెథడ్ ఉంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఎనీవేర్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఇన్ సేమ్ ప్యాకేజ్, ఇన్ వన్ ప్యాకేజ్ యూ కెన్ క్రియేట్ ఇన్ మల్టిపుల్ క్లాసెస్. ద ప్యాకేజ్ is same but classes are different. Only access public, protected, default. The private access specifier only access same package, same class, same. అదే ప్యాకేజ్ లో అదే క్లాస్ లో ఉంటే మాత్రమే మనం ప్రైవేట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ మీన్స్ సేమ్ ప్యాకేజ్ ఇన్ సేమ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్ ఇన్ different class in different package. If it is a protected, same package, same class, or same package, different class. If it is an other package, unable to call it, unable to reuse it. The default is same follows an protected. Okay, these are the brief discussion about access specifiers. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత వాటి గురించి క్లియర్గా చెప్తారు. సో అప్ టు నౌ వీఆర్ టేకింగ్ ద యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్ పబ్లిక్. ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఇస్ ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్. ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ an package, then create the class. What is my package name? Methods. What is my class name? Calculator. అంతే కదా, మనం రాసే ప్రోగ్రామ్ ఏంటండి? క్యాలిక్యులేటర్. నో నీడ్ an main method. So methods is ప్యాకేజ్, క్యాలిక్యులేటర్ ఈజ్ చూడండి మెథడ్ అనేది ప్యాకేజ్, క్యాలిక్యులేటర్ అనేది క్లాస్. సో వీఆర్ డిక్లేరింగ్ ద మెథడ్ సెట్ ఇన్సైడ్ క్లాస్. ఈ మెథడ్ అనేది ఎక్కడ డిక్లేర్ చేస్తాం? క్లాస్ లో డిక్లేర్ చేస్తాం. సో వాట్ ఈస్ ద సిగ్నేచర్ ఫర్ మెథడ్? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. So first of all, we are going with the access specifier is the public elder. Okay. Next, return type. Return type. We have different types of return types. We are divided into two types. One is with return. Second one is without return. In the with return, we have different types. Either integer value you can return it, string value return it, boolean value return it, float, anyone can return it. Without return means no value it can return. So the return type is mandatory. Return type is mandatory.
if you return the any value to that particular method or class, add the return type. If you are not returning any value, write the void. What is an void? Void is a return type, but it does not return any value. In the main method or method signature, method declaration, return type is mandatory, not an optional. Access specifier is mandatory, optional, mandatory. Access specifier is also mandatory. So for example, if you are not returning public, it shows an error or not. Yes. Access specifier, return type, method name. So I am declaring the method at class. So what is my class name? So which method I want to declare here? In a method declare cheyalanuntunna calculator lo first one is addition. First one is again the method name is user defined. Return type is user defined or predefined? Return type, method name user. Whenever we are going with an user defined, again you must follow the rules. Common rules is kada. Don't start with a digit or special symbol. Start with alphabet only. Don't give the white space. Don't use any keywords. Don't give any duplicate names. Okay, so common rules. Next, parameters list. Access specifier mandatory, return type mandatory, method name mandatory, but the parameters list is optional. If you want, you can declare the parameters inside the parenthesis. If you don't want, no need to declare it. మీకు అవసరం లేకపోతే మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. సార్ ఐ వాంట్ ఎన్ పారామీటర్స్. హౌ ఐ డిక్లేర్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ am performing here which method it is an? So I am trying to add in two values. So you can declare this one. నార్మల్ గా అయితే ఇక్కడ ఎలా డిక్లేర్ చేస్తామంటే వేరియబుల్ ఎక్కడైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి కదా. ఎలా డిక్లేర్ చేస్తారు? int a comma b. What is the syntax to declare in variable? Data type with variable name. Okay na? So the same variables మరి నేను ఇక్కడ డిక్లేర్ చేయొచ్చా సార్ అంటే ఎస్. మరి ఎలా డిక్లేర్ చేయాలి సార్ ఇక్కడ అంటే, సో యూ కెన్ డిక్లేర్ ఈచ్ వేరియబుల్ విత్ ఇండివిజువల్ డేటా టైప్. ప్రతి వేరియబుల్ కూడా మనం ఏం చేయాలండి? ఇండివిజువల్ డేటా టైప్ ని యూజ్ చేయాలి. బాడీలో రాసేటప్పుడు ఆల్ సేమ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు ఒకటే డేటా టైప్ ఆల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద మెథడ్ సిగ్నేచర్ యూ కెన్ డిక్లేర్ an ఈచ్ వేరియబుల్ స్పెసిఫిక్ డేటా టైప్. ఇఫ్ ఇట్ ఈస్ an ఆల్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్, అన్ని సేమ్ అయినా నో ఇష్యూ, డిఫరెంట్ అయినా నో ఇష్యూ. You can declare an multiple data types in same way. For example, సార్ నేను ఇక్కడ ఇంట్ రాసా కదా, ఇక్కడ ఫ్లోట్ రాసుకోవచ్చు అంటే ఎస్. సార్ నేను ఇక్కడ స్ట్రింగ్ రాయొచ్చు అంటే ఎస్. యూ కెన్ డిక్లేర్ ఎనీవన్. ఓకే అండి. సో నౌ హియర్ ఐ డోంట్ వాంట్ టు ఎనీ డిక్లేర్ ఇన్ పారామీటర్స్. దిస్ వన్ కాల్ ఇట్ యాజ్ మెథడ్ డిక్లరేషన్. ఓకే అండి. నౌ రైట్ an బాడీ. ఎడిషన్ కి బాడీ రాయటం వచ్చారు అదే మీకు ఎలా చెప్పండి? స్టాటిక్ వెళ్ళొచ్చు, దేనికి పోదాం? దట్స్ ఇట్. అడిషన్ ఆఫ్ టూ ప్రోగ్రామ్ అంతే కదా, ఎడిషన్ చేయాలి కదా. Okay na? So this is an body of the program. You can write your wish. Body is your wish. ఎందుకంటే ఫంక్షనాలిటీ రాసేది మనం కదండి. సో అప్ టు హియర్ దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ మెథడ్ డిక్లరేషన్. ఓకే అండి. దీన్ని మెథడ్ సిగ్నేచర్ అంటారు, దీన్ని బాడీ ఆఫ్ ద మెథడ్ అంటారు. 3 పార్ట్స్ ఉంటాయండి మెథడ్ లో. ఒకటి మెథడ్ డిక్లరేషన్, రెండు మెథడ్ కాలింగ్. ఫస్ట్ మెథడ్ ని డిక్లేర్ చేసుకోవాలి, తర్వాత ఆ మెథడ్ ఏం చేయాలి? కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాల్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఎగ్జిక్యూట్ అవుతుంది ఏమన్నా? ఇది ప్రీవియస్ అవుట్పుట్, ఇది ఇప్పుడు అవుట్పుట్ ఏమన్నా? యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ 30, బట్ ఇట్ ఈస్ an your output? No, because
We don't have any main method. Without main method, we are unable to run the Java programs. So now declare an main method here. Public static void main string args. Sir, now I am declaring the main method. Now I am run this method. Is it executed? Yes or no? మరి మెయిన్ మెథడ్ కావాలన్నారు కదా, నేను మెయిన్ మెథడ్ డిక్లేర్ చేశా కదా, మరి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఏమని చెప్తున్నా, దీని ఏంటండి, ఇది మెథడ్. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ శివ ఏదో ఫంక్షన్ చేస్తాడు, పిలిస్తే పోతారా పిలవకుండా పోతారా? మరి ఇక్కడ పిలిచారా మిమ్మల్ని ఎవరన్నా? ఎవరు పిలవాలి? మెయిన్ మెథడ్ లో పిలవాలి. మరి ఇక్కడ పిలిచారా? పిలవకపోతే వస్తారా? పోతారండి. ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడ పోతాం. రోజు పోతామా? పోతే రోజు హాస్టల్ ఫుడ్ కలిసి వస్తుందిగా, పోతామా మనం? పోం కదా. వాడు పర్టికులర్ వచ్చి బాబు ఓటు పెట్టి, బాబు రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరు రావాలని పిలిస్తేనే పోతాము. అది కూడా ఎలా పిలవాలి? పద్ధతిగా పిలవాలి. ఎలా పెడితే అలా పిలిస్తే పోతామా? ఇక్కడ మెయిన్ మెథడ్ రాసిను, కానీ మన మెథడ్ ని కాల్ చేయలేదు కదండి. మరి కాల్ చేస్తేనే ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే అండి. సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ హౌ టు డిక్లేర్ ద మెథడ్ ఈజ్ క్లియర్ కదా. హౌ టు కాల్ ద మెథడ్. హౌ టు కాల్ మెథడ్. బొట్టు తెచ్చుకోవాలా సార్ అంటే ఎస్. సో హౌ టు కాల్ ద మెథడ్. We have two types of user defined methods. What are the two? One is static and the second one is non-static. Static methods and non-static methods. Sir, how I identify it is a static or non-static? నాకెలా తెలుసు సార్ అది స్టాటిక్ నాన్ స్టాటిక్ అంటే, ఇన్ ద మెథడ్ డిక్లరేషన్, ఇన్ ద మెథడ్ సిగ్నేచర్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ స్టాటిక్ కీవర్డ్, మీకు మెథడ్ డిక్లరేషన్ లో మెథడ్ సిగ్నేచర్ లో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటే దాన్ని ఏ మెథడ్ అంటారు? లేకపోతే ఏమంటారు? స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి, నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టాటిక్ గురించి డిస్కస్ చేయాలి. So the non-static method we will call with the help of object creation. Non-static method ని ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం ద్వారా కాల్ చేసుకోవచ్చు. తెలుసా how to create an object? What is the syntax? Class name, object name, class name, object name is equals to okay, the class name, object name is equals to new class name. What is this one? This is an syntax to create an object, right? So now it is a static method or non-static method? We are declared the which method? Non-static method. So non-static method you should call with the help of object creation. So now create object for this class, object for this class. So what is the syntax? Class name, object name, new so my class name is calculator. Predefined or user defined? Already defined చేసిన. Object name is predefined or user defined? User defined. So again go with the rules. So common rules. Okay. So not only valid name, you must give the related names. Okay. Now tell me, we are creating object for calculator. So suggest the related object name. Related as an object name suggest cheyandi. Is it related? No.
No? Is it related? No? Calculator, like call. Okay, is equals to new class name. This is the object creation for this class. గుర్తుపెట్టుకోండి. If you write how many methods in one class, if you call that method, one object is enough for each class. ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ సరిపోతుంది. ఈ ఆబ్జెక్ట్ ద్వారా యూ కెన్ కాల్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది మెథడ్ కా క్లాస్ కా? క్లాస్ కి. ఎన్ని క్లాసెస్ ఉంటాయి మనకి ఇక్కడ? ఒకటే క్లాస్ ఉంటుంది. ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ఎన్ని మెథడ్స్ కాల్ చేయాలన్నా ఒకటే క్లాస్ ఉంటుంది కాబట్టి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది సరిపోతుంది. ఓకే అండి. ఇది ఏ మెథడ్ సార్ అంటే నాన్ స్టాటిక్ యూజర్ డిఫైన్ మెథడ్, రైట్? నాన్ స్టాటిక్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. ఈ నాన్ స్టాటిక్ యూజర్ డిఫైన్డ్ మెథడ్ ని నేను ఎలా కాల్ చేస్తున్నా? ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినాం కదండి, మెథడ్ డిక్లేర్ చేసినాం, మెయిన్ మెథడ్ రాసుకున్నాం, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో నౌ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎందుకు కావట్లేదు? నువ్వు ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసుకున్నావు, మరి కాల్ చేసినవా? ఆ ఫంక్షన్ చేసే వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని పిలవట్లేదే. పిలిస్తేనే కదా మనం పోవాల్సింది. మనకు కనిపిస్తుంది వాడు ఏర్పాట్లు చేస్తాడు, అన్ని చికెన్ చేస్తాడు, మటన్ చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ మరి మనల్ని పిలవాలిగా. పిలవకుండా పోతావా మనం? ఓకే అండి. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ యూ షుడ్ కాల్ ద మెథడ్. ఎలా కాల్ చేయాలని చెప్పా? అది స్టాటిక్ మెథడ్ అయినా నాన్ స్టాటిక్ అయినా, అది యూజర్ డిఫైన్డ్ అయినా ప్రీ డిఫైన్డ్ అయినా. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ మెథడ్ ని ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని ఎలా కాల్ చేసినాం అండి? ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని ఎలా కాల్ చేసినాం? వేరియబుల్ డాట్ మెథడ్. మరి ఇక్కడ ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ డాట్ మెథడ్. నువ్వు ఈ ఆబ్జెక్ట్ డాట్ అని క్లిక్ చేస్తే అందులో ఎన్నైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని వస్తాయి. యూజర్ డిఫైన్డ్ విత్ ప్రీ డిఫైన్డ్. ఇవన్నీ మనం క్రియేట్ చేసినాయి. ఇవన్నీ ఇందులో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కూడా ఉంటాయి. మరి మన మెథడ్ ఏంటి, ఎలా తెలుస్తారంటే టైప్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద మెథడ్. సో మై మెథడ్ నేమ్ ఈజ్ అడిషన్. లెట్స్ అబ్జర్వ్ హియర్ ద ఫస్ట్ వన్ వి హావ్ హియర్ మెథడ్ అడిషన్. క్లిక్ ఇట్. ఇప్పుడు ఏం చేశారు? మెథడ్ ని కాల్ చేశారు. when you run this one, execute అయిందా? so what is this one? Addition. When you run this one, it's okay అండి. సో నార్మల్ గా ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేస్తావు? డైరెక్ట్ గా మెయిన్ మెథడ్ లో తీసిపోయి c = a + b రాస్తే డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. మరి దీనికి మెథడ్ డిక్లేర్ చేసి మెయిన్ మెథడ్ రాసి దాన్ని కాల్ చేసి స్టాటిక్ నాన్ స్టాటిక్ అవసరమా సార్ అంటే ఇలా సింగిల్ పర్పస్ కి అవసరం లేదు. మీరు ఓన్లీ ఎడిషన్ అనే ఒక మెథడ్, ఒక కాన్సెప్ట్ ఒక మెథడ్ రాయాలంటే దానికి మెథడ్స్ కాన్సెప్ట్ అవసరమా? సీక్వెన్షియల్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ మనం ఏమంటున్నాం? మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి అంటున్నాం కదండి. లెట్స్ డిస్కస్ one by one. You can declare n number of methods in same class. Okay అండి, you can declare n number of methods in same class. Sir, is it possible to declare one more method in same class? Yes or no? Yes. So now I am trying to declare n. Next method is subtraction. So same, declare n one more method. Duplicate name kada. So what is the rule? Don't give n duplicate names. So I am changing the subtraction. So now I am declaring this method is stat. ఈ మెథడ్ ఏంటండి? నాన్ స్టాటిక్. ఈ మెథడ్ ఏంటి?
స్టాటిక్ యూజర్ డిఫైన్ మెథడ్. ఏం చేస్తున్నాం మనం? సబ్స్ట్రాక్షన్. ఏం చేస్తున్నాం మనం? సబ్స్ట్రాక్షన్. మైనస్ చేస్తున్నాం కదా, ఏడా ఎక్కడ? ఎక్కడైనా? ఓకే, ఇంకెక్కడ? ఓకే ఓకే, రైట్. అంతేనా? మెథడ్ 1, మెథడ్ 2. సో ఇదేంటండి? మెథడ్ 1. ఎన్ని మెథడ్స్ రాసినా మనకు కూడా తెలియాలి కదా. ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ this one is method 2. Yes, the name of the method is subtraction. 2 methods declare చేసిన. One is an subtraction. Subtraction కదా. మరి ఎస్ వస్తే ఎర్రర్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎడ చూడండి, వార్నింగ్, ఎర్రర్ కాదు. ఏంటంటే చేంజ్ టు సబ్స్ట్రాక్షన్ అని. యాక్చువల్లీ ఇందులో డిక్షనరీ ఉంటుంది, ఆ డిక్షనరీలో ఉన్న వర్డ్స్ చూపిస్తుంది. ఓకే, నో ఇష్యూ. ఓకే అండి, మెథడ్ 1, మెథడ్ 2. సార్ నేను మెథడ్ 2 డిక్లేర్ చేశా కదా, మరి ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా? వెన్ యూ రన్ దిస్ వన్, ఎన్ని మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయండి? ఓన్లీ 1 కదా. సెకండ్ మెథడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు? చేయాలి కదా, పిలవాలి కదా మనం. ఓకే అండి, మన ఇంట్లో పక్క వాళ్ళని పిలిస్తే మనం పోతామా? మనల్ని కూడా పిలవాలి. ఓకేనా? సో హౌ టు కాల్ ద మెథడ్? నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్ మెథడ్. మరి స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తారు సార్ అంటే, ఎలాంటి? విత్ క్లాస్ నేమ్. ఎలా కాల్ చేస్తారు? విత్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ద్వారా స్టాటిక్ మెథడ్ ని కాల్ చేస్తారు. ఎలా చూడండి, వాట్ ఈస్ మై క్లాస్ నేమ్ హియర్? క్యాలిక్యులేటర్. ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో. ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్. క్లాస్ నేమ్ డాట్ వాట్ ఈస్ మై మెథడ్ నేమ్? సబ్స్ట్రాక్షన్. వచ్చిందా సబ్స్ట్రాక్షన్? క్లాస్ నేమ్ డాట్ సబ్స్ట్రాక్షన్. పిలిచినాం కదా, పిలిచినప్పుడు పోతే బాగోదు కదా. ఎడిషన్ మెథడ్ ని కాల్ చేసినాం, ఎడిషన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సబ్స్ట్రాక్షన్ మెథడ్ ని కాల్ చేసినాం, సబ్స్ట్రాక్షన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. నౌ అబ్జర్వ్ హియర్, the subtraction is an static method, addition is an non-static. Non-static method we will call through the object. Static method we will call through the class name. ఇది class name dot method name, ఇది object name dot method name. Object name dot method name, class name dot method. Sir, is it possible to call non-static method with the help of class? Non-static method ని యాక్చువల్గా ఎలా కాల్ చేయాలి మనం? ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి కదా. మరి నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయటం పాసిబుల్ అవుతుందా? వస్తుందా? నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయటం పాసిబుల్ అవుతుందా? చూడండి, క్లాస్ నేమ్ డాట్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద మెథడ్ నేమ్ సబ్స్ట్రాక్షన్. వచ్చిందా రాలేదా? డాట్ ఫస్ట్ మెథడ్ ఏంటి? ఎడిషన్. చూపిస్తున్నా మీకు ఇక్కడ ఏమన్నా అంటే, నాన్ స్టాటిక్ మెథడ్ ని మీరు క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయటం పాసిబుల్ అవ్వదు. నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేయాలి? ఓన్లీ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే చేయాలి. సార్ మరి స్టాటిక్ మెథడ్ ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయొచ్చా? చూడండి, లిజన్. సో మనం 2 పాయింట్స్ చెప్తున్నాండి. 1 ఏంటంటే స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలని చెప్తున్నా? క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు. మరి నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చా? నో. ట్రై చేయండి. క్లాస్ నేమ్ క్యాలిక్యులేటర్ డాట్ నాన్ స్టాటిక్ మెథడ్ నేమ్ ఏంటి? ఎడిషన్. వస్తుందా? మరి క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ మెథడ్ నేమ్ ఏంటి? సబ్స్ట్రాక్షన్. వచ్చిందా రాలేదా? అంటే నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయలేదు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి మనం? మరి స్టాటిక్ మెథడ్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయొచ్చా లేదా?
స్టాటిక్ మెథడ్ ని యాక్చువల్ క్లాస్ ద్వారా కాల్ చేయాలి. ఇస్ ఇట్ పాసిబుల్ టు కాల్ స్టాటిక్ మెథడ్ త్రూ ఆబ్జెక్ట్? సో వాట్ ఈస్ మై ఆబ్జెక్ట్ నేమ్ హియర్? ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి? సిఏఎల్. సిఏఎల్ డాట్ మెథడ్ నేమ్స్ ఏంటి? ఎడిషన్. ఎడిషన్ అనేది ఆల్రెడీ నాన్ స్టాటిక్ అదే వస్తుంది కదండి. మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి? సబ్ట్రాక్షన్. వచ్చిందా లేదా? కానీ ఇష్యూస్ యాన్ వార్నింగ్. స్టాటిక్ మెథడ్ ను కూడా ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, కానీ ఏం చూపిస్తుంది? వార్నింగ్ చూపిస్తుంది. స్టాటిక్ మెథడ్ ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవచ్చు, వార్నింగ్ చూపిస్తుంది. నాన్ స్టాటిక్ మెథడ్ ని మాత్రం క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఈ వార్నింగ్ పోవాలంటే ఏం చేయాలి? ఈ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఎన్ని మెథడ్స్ రాసినామండి? 2 మెథడ్స్ రాసిన. 2 మెథడ్స్ ఏం చేస్తున్నాం? కాల్ చేస్తున్నాం. 2 మెథడ్స్ ఏం చేసినా? కాల్ చేసినాం. 2 ఎగ్జిక్యూట్ అయినాయా లేదా? ఇప్పుడు చూడండి సార్, నేను ఈ మెథడ్స్ ని ఎక్కడ కాల్ చేస్తున్నా సార్ అంటే, ఇప్పుడు చెప్పండి, ఈ మెథడ్ ఎక్కడ ఉందండి? మెథడ్ నేమ్ ఏంటి? క్లాస్ నేమ్ ఏంటి? ప్యాకేజ్ నేమ్ ఏంటి? ఈ క్లాస్ ఈ ప్యాకేజ్ లో ఉంది. ఈ మెథడ్ ఎక్కడుంది? ఈ క్లాస్ లో ఉందంటే ప్యాకేజ్ లో ఉన్నట్టేనా లేదా? అంటే ఈ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నా? అదే ప్యాకేజ్ లో అదే క్లాస్ లో కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ ఎక్కడుందండి? ఎక్కడుంది? సేమ్ క్లాసే కదా. లిసన్, ఎడిషన్ అనే మెథడ్ ఎక్కడుంది? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉంది. నేను ఇప్పుడు ఎడిషన్ అనే మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తున్నా? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లోనే కాల్ చేస్తున్నా. అంటే ఈ మెథడ్స్ నేను ఎక్కడ కాల్ చేస్తున్నానంటే, ఎక్కడండి? సేమ్ ప్యాకేజ్, సేమ్ class, same package. We also call it as inside package, inside class. Inside package అదే ప్యాకేజ్ లో అదే క్లాస్ లో నేను కాల్ చేసుకుంటాను. ఎనీ ప్రాబ్లమ్స్ హియర్? నో. సో షల్ వి డిక్లేర్ వన్ మోర్ మెథడ్? మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 4 మెథడ్స్ కదండి. 4 మెథడ్స్. ఇది మోడ్యులర్ డివిజన్ తర్వాత డిక్లేర్ చేద్దాం. మల్టిప్లికేషన్ డివిజన్ కూడా యాజ్ యూజువల్ డిక్లేర్ చేద్దాం. నౌ టెల్ మీ విచ్ మెథడ్ వి ఆర్ డిక్లేరింగ్, స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్? యాజ్ యువర్ విష్. Sir, what is the difference? Static method no need to create an object. You can call directly. If it is a non-static, you should create an other difference. Okay? So now I am declaring one more method. Second kada, third, fourth. So third method name ఏంటండి? Multiplication. Multiplication. So here is also multiplication. Right? So here division. Here is also division. So రెండు మెథడ్స్ ఏమో స్టాటిక్ లో డిక్లేర్ చేశారు. ఏది? సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇది మెథడ్ 3 అండి, ఇది మెథడ్ 4. అంటే ఈ 4 మెథడ్స్ ఏ క్లాస్ లో ఉన్నాయండి? క్యాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉంది. అంటే ఒక క్లాస్ లో మనం మల్టిపుల్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో నుంచి మీకు ఏ మెథడ్స్ కావాలో ఆ మెథడ్స్ నే కాల్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇప్పుడు మీరు 4 మెథడ్స్ డిక్లేర్ చేశారు, బట్ ఐ వాంట్ ఓన్లీ ఎడిషన్. యూ కెన్ కాల్ ఓన్లీ ఎడిషన్. మీరు ఎడిషన్ కాల్ చేస్తే ఎడిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వవు, రెడీ టు ఎగ్జిక్యూట్ ఉండే. ఇప్పుడు నార్మల్ గా మీరు క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ చూస్తే చూడండి, మీరు ఇప్పుడు ఎడిషన్ చేస్తే ఎడిషన్ పర్ఫామ్ కావాలా, అన్ని పర్ఫామ్ కావాలా? అదే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అయితే ఏమవుతుంది?
అన్ని అంటే నువ్వు ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, ఎడిషన్ అవుతుంది. తర్వాత మళ్ళీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నావు. కానీ ఇక్కడ నీకు ఏం కావాలండి, ఇప్పుడు నువ్వు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి చెప్పండి. ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నట్లు. ఎడిషన్ అనే మెథడ్ ని కాల్. ఈ ప్రోగ్రామ్ కి, ఈ క్యాలిక్యులేటర్ అనే అప్లికేషన్ కి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయాలి కదా, రాయాలా లేదా? ఇప్పుడు దీని కోడ్ ఎలా ఉండాలి, నువ్వు 2 నెంబర్స్ ఇచ్చి ఎడిషన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవ్వాలి, 2 నెంబర్స్ ఇచ్చి డివిజన్ మీద కాల్ చేస్తే డివిజన్ అవ్వాలి. మరి దీనికి బ్యాక్ ఎండ్ లో కోడ్ ఎలా రాయాలి సార్ అంటే, ఇదే దీని బ్యాక్ ఎండ్ కోడ్. ఇదేనా కదా? వాల్యూస్ అనేవి మనం స్టాటిక్ ఇస్తున్నాం, డైనమిక్ ఇస్తాం. ఇక్కడ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ లో డైనమిక్. ఇక్కడ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ లో మనం ముందే నెంబర్స్ ఇస్తామా, రన్ టైం కదండి. సో వాటిని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, రన్ టైం లోకి తీసుకుపోతాం. డైనమిక్ అంటే ఏం చేస్తాం, మళ్ళీ స్కానర్ క్లాస్ రాసుకొని మళ్ళీ యాడ్ టు వాల్యూస్ అని చూడాలి, యాడ్ టు వాల్యూస్ అంటాం, అంతే కదా. ఇక్కడ స్కానర్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం, ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ అంటాం. అప్పుడు ఎందులోకి స్విచ్ అవుతాయి, డైనమిక్ మెథడ్ లోకి స్విచ్ అవుతుంది. అదే మీరు స్టాటిక్ ఇస్తే ఏమవుతుంది, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయగానే అవుట్పుట్ వస్తుంది. మీరు వాల్యూస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టాటిక్ అంటే దాని మీనింగ్ అదే కదా. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, డైనమిక్. డైనమిక్ లో అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, స్టాటిక్ లో అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రాసే కోడ్ అనేది ఏ అప్లికేషన్ కి, ఈ ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్, ఇఫ్ యూఆర్ ద ఫుల్ స్టాక్ డెవలపర్, ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ మీకు ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేయడం వస్తుందా, వస్తుందా రాదా, వస్తుందా? ఎలా డెవలప్ చేస్తారు చెప్పండి. ఏదో వస్తుందని చెప్పినా కానీ నిజంగా వస్తుందా సార్? ఎలా డెవలప్ చేస్తారు చెప్పండి. బై యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు, ఫుల్ స్టాక్ వాళ్ళు ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేయాలి. చేశారు ఆల్రెడీ చేశారా? చేస్తే నాకు ఫార్వర్డ్ చేయండి ఒకసారి, నేను దాన్ని కోడ్ లింక్ చేపిస్తాను. ఓకే అండి. అవుతాయి ఫంక్షనాలిటీ, కోడ్ యాడ్ చేయాలి కదమ్మా. అది చూద్దాం. ఫంక్షనాలిటీ నేనే యాడ్ చేస్తాను. కోడ్ HTML కోడ్ పంపించండి నాకు. నోట్ ప్యాడ్ లో కోడ్ ఉంటుంది కదా, మీరు ఎందులో రాస్తారు, నోట్ ప్యాడ్ లోనా, విజువల్ స్టూడియో? ఓకే. సో ఏదో కోడ్, నా కోడ్ ఫైల్ పంపించండి, నేను దాన్ని అప్లికేషన్ ఫార్మాట్ లో చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ కి మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తున్నారు, దీన్ని మనం డెవలపర్స్ కదా, దీనికి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తున్నాము. ఓకే అండి. నౌ కాల్ దిస్ మెథడ్స్, స్టాటిక్, నాన్ స్టాటిక్ కదా. ఇందులో ఇప్పుడు రన్ చేస్తే ఎన్ని మెథడ్స్ రన్ అవుతాయి, 2 మెథడ్స్. ఎందుకు, మనం 2 మెథడ్స్ కాల్ చేసినాం కదా, యూ కెన్ కాల్ విత్ రిమైనింగ్ మెథడ్స్ ఆల్సో. ఇదే మెథడ్ స్టాటిక్ కదా. మళ్ళీ స్టాటిక్ అంటే దేని ద్వారా కాల్ చేయాలండి, క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి. డాట్, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ కదా, కాల్ డాట్ డివిజన్. సో 4 మెథడ్స్ ని డిక్లేర్ చేసిన, 4 మెథడ్స్ ని కాల్ చేసిన, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. when you run this one, it will execute an 4 methods. It will execute an 4 methods. అర్థమైందా? ఈ మెథడ్స్ కాన్సెప్ట్ ఎలా చేయాలండి, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం నార్మల్ కూడా రాయొచ్చు అంటే ఎలా రాయాలి, ఎడిషన్ ఒక సపరేట్ క్లాస్ లో రాయాలి, సబ్ట్రాక్షన్ ఒక సపరేట్ క్లాస్ లో రాసి సపరేట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ లో ఎడిషన్ కోసం ఒక అప్లికేషన్ కావాలి, సబ్ట్రాక్షన్ ఒకటి కావాలి, డివిజన్ ఒకటి కావాలి. మరి ఇందులో ఉన్న 4 ఆప్షన్స్ కి 4 అప్లికేషన్ డెవలప్ చేస్తామా, అందుకే 4ని ఒక దాంట్లో కోసమే మనం ఈ మెథడ్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని ఏ క్లాస్ లో డిక్లేర్ చేసినా, మనం క్యాలిక్యులేటర్. ఎక్కడ కాల్ చేసినాం, సేమ్ క్లాస్ లో. అందుకే ఈ మెథడ్స్ ని ఎక్కడ కాల్ చేశారు సార్ అంటే, సేమ్ ప్యాకేజ్, సేమ్ ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్, ఇన్సైడ్ ప్యాకేజ్, ఇన్సైడ్ క్లాస్. Now tell me, these 4 methods, what is the access specifier we have? Public, 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 public. అన్నిటికీ యాక్సెస్ స్పెసిఫైర్ ఏముందండి? How many types of access specifiers we have? ఏంటి?
ఎస్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అని రాసింది. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. Shall we change to the 4 methods with 4 access specifiers? ఇప్పుడు అన్నిటికీ ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్క యాక్సెస్ స్పెసిఫైయర్ చేంజ్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ పబ్లిక్, సెకండ్ వన్ ప్రైవేట్, థర్డ్ వన్ ప్రొటెక్టెడ్, ఫోర్త్ వన్ డిఫాల్ట్. పబ్లిక్ ఓకే, no errors. Private okay, no errors. Protected okay, no errors. But default we have an error. The meaning of default is if you don't write any access specifier, that is called the default. No public, private, protected ఏ access specifier యాడ్ చేయకపోతే దాన్ని ఏమంటారు default. No need to add an default keyword. Keyword యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఎన్ని మెథడ్స్ రాసినామండి? 4 మెథడ్స్. ఈ మెథడ్ ఏంటంటే పబ్లిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్. ఇది ప్రైవేట్ మెథడ్, స్టాటిక్ మెథడ్. ఇది ప్రొటెక్టెడ్ మెథడ్, స్టాటిక్ మెథడ్. ఇది డిఫాల్ట్ మెథడ్, నాన్ స్టాటిక్. గుర్తుపెట్టుకోండి, అదే ప్యాకేజ్ లో అదే క్లాస్ లో ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అయినా కాల్ చేసుకోవచ్చు. అది ప్రైవేట్ అయినా కాల్ చేసుకోవచ్చు, పబ్లిక్ అయినా కాల్ చేయొచ్చు, ప్రైవేట్ అయినా కాల్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ అయినా కాల్ చేసుకోవచ్చు, డివిజన్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఎనీ ఎర్రర్స్ ఆర్ వార్నింగ్స్ హియర్? నో, బికాస్ you are able to call సేమ్ ప్యాకేజ్, సేమ్ క్లాస్, ఎనీ యాక్సెస్ స్పెసిఫైర్. అంటే మీరు అదే ఒక మెథడ్ ని అదే క్లాస్ లో కాల్ చేసేటప్పుడు మీకు ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అయినా కూడా నో ఇష్యూ. క్లియర్? సో టుమారో సెషన్ we will discuss about, ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసినాం? ఒక పాయింట్ డిస్కస్ చేసినాం. ఏంటి? we can declare number of methods in same class. Sir, is it possible or not? We are declaring number of methods in same class and call the method. మెథడ్ యొక్క మెథడ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే క్లాస్ లో మెథడ్ రాసి మెయిన్ మెథడ్ లో కాల్ చేసుకో. ఇన్ ద టుమారో సెషన్ వి విల్ డిస్కస్ హౌ టు రీయూజ్. సార్ మీరు నిన్నటి నుంచి మెథడ్ అంటే రీయూజ్ అంటున్నారు కదా, ఎలా రీయూజ్ చేయాలి, ఎక్కడ రీయూజ్ చేసుకోవాలి, ఎక్కడ రీయూజ్. అండ్ ఆల్సో డిస్కస్ చేయను. నౌ వీఆర్ డిక్లేరింగ్ వాట్ ఈస్ దిస్ మెథడ్? యూజర్ డిఫైన్డ్ మెథడ్. So how many types of user defined methods we have? 4 types. With written type, with parameters, without written type. 2 with, without, with. ఆ 4 types ఎలా డిస్కస్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, few more topics tomorrow session లో డిస్కస్ చేయాలి. Any questions? Online students, any questions?